వెల్కమ్ టు ఎంట్రీ యాప్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ నేను ప్రీవియస్గా 180 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి నెక్స్ట్ సెట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఈ క్రింది ఏ సిటీలో ఉంది అని అడుగుతున్నారు. ఏ ఫిలిప్పైన్స్, బి గురుగ్రామ్, సి షాంఘై, డి బీజింగ్. మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి బీజింగ్. బీజింగ్ అంటే ఎక్కడుందండి? చైనాలోని బీజింగ్. ఇట్ ఈజ్ ఏ సిటీ ఇన్ చైనా అన్నమాట. మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఎందుకు అంటే ఇది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నమాట. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఏషియన్ రీజియన్. ఓకే, ఏషియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఈ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే చైనాలోని బీజింగ్ సిటీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మనం. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ బీజింగ్ and it is a multilateral development bank with a mission to improve social and economic outcomes in Asia. Okay, its operation began in January 2016 జనవరిలో ఇది యాక్టివిటీస్ అనేవి ఆపరేషనల్ అయ్యాయి అన్నమాట. ఓకే, అండ్ ఇది ఎక్కువగా ఏ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఈ బ్యాంక్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని కూడా ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉందంటే ఫిలిప్పైన్స్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నేషనల్ వాటర్వే నెంబర్ 2 లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? ఏ బ్రహ్మపుత్ర, బి గంగా, సి కావేరి, డి మహానది. నేషనల్ వాటర్వే 2 అనేది ఏ నది మీద ఉంది అని అడిగారు క్వశ్చన్ మనకి. ఈ నేషనల్ వాటర్వేస్ అనేవి మనకి 111 ఉన్నాయండి. ఎన్ని నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి? 111. ఓకే, ఈ 111 వాటర్వేస్ అనేవి వీటిలో ఓన్లీ 4 వాటర్వేస్ అనేవి ఆపరేషనల్లో ఉన్నాయన్నమాట. అంటే యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. అసలు ఈ వాటర్వేస్ ఎందుకు అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది బేసిక్గా మనకి రోడ్స్, ట్రైన్స్, అలాగే ఏరోప్లైన్స్ ద్వారా జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి బేసిక్గా. ఈ నేషనల్ వాటర్వేస్ అనేవి మనకి 4 అనేవి ఆపరేషన్లో ఉన్నాయి. ఈ నేషనల్ వాటర్వేస్ని రెగ్యులేట్ చేయడానికి మనకి ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏజెన్సీని, ఆర్గనైజేషన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ ఇన్లాండ్ వాటర్వేస్లో మనకి నేషనల్ వాటర్వే 2 అనేది ఎక్కడుంది? బ్రహ్మపుత్ర రివర్ మీద ఉంది. రిమైనింగ్ కూడా మనకి ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. నేషనల్ వాటర్వే 1 అనేది మనకి ఎక్కడ ఉందంటే గంగా, భాగీరథి, హూగ్లీ. ఓకే, ఈ రివర్ మీద ఉంది. మనకి గంగా రివర్ మీద ఉన్నటువంటి వాటర్వే ఏంటి అంటే నేషనల్ వాటర్వే 1. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే ప్రయాగ్రాజ్ ఎక్కడుందండి? యూపీ. ఓకే, యూపీలోని ప్రయాగ్రాజ్ నుంచి హల్దియా అంటే కోల్కతా అన్నమాట. ఇక్కడ యూపీ నుంచి కోల్కతా వరకు నేషనల్ వాటర్వే అనేది 1 అనేది విస్తరించి ఉందన్నమాట. ఎన్ని కిలోమీటర్స్ అంటే 1620 కిలోమీటర్స్. ఓకే, మనకి ఇండియాలో లాంగెస్ట్ వాటర్వే ఏంటి అంటే మనకి నేషనల్ వాటర్వే 1 అన్నమాట. ఓకే, ఇది ఏ స్టేట్స్లో ఉంది? మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్లో విస్తరించి ఉందన్నమాట. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1986లో. అలాగే నేషనల్ వాటర్వే 2 అనేది మనకి ఎక్కడుంది? బ్రహ్మపుత్ర రివర్ మీద ఉంది. అది రూట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సదియా నుంచి
దుబ్రి వరకు. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే బేసిక్గా అస్సాం స్టేట్లో ఉంది. ఓకే, నేషనల్ వాటర్వే 3 అనేది మనకి కొట్టాపురం మరియు కొల్లం అంటే కేరళ స్టేట్లో ఉందన్నమాట. ఓకే, అలాగే నేషనల్ వాటర్వే 4 అనేది మనకి కృష్ణా గోదావరి రివర్, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి రివర్ మీద ఉంది. ఇది బేసిక్గా రూట్ ఏవేవి కవర్ చేస్తుందంటే కాకినాడ, పుదుచ్చేరి, అలాగే రాజమండ్రి, విజయవాడ ఈ సిటీస్ అన్నిటిని కవర్ చేస్తుందన్నమాట. ఓకే, ఏ స్టేట్స్లో ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు పుదుచ్చేరి యూనియన్ టెరిటరీలో ఉందన్నమాట. మనకి ఫస్ట్ లాంగెస్ట్ వాటర్వే ఏంటి? నేషనల్ వాటర్వే 1 1620 కిలోమీటర్స్. దాని తర్వాత మనకి నేషనల్ వాటర్వే 4 సెకండ్ లాంగెస్ట్ వాటర్ ఛానల్ అనమాట, వాటర్వే. ఓకే, సో బ్రహ్మపుత్ర రివర్ మీద నేషనల్ వాటర్ వే 2 ఉంది, 1891 కిలోమీటర్స్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1988లో. అలాగే మనకి 111 వాటర్వేస్ అనేవి డిక్లేర్ చేశారు. ఎవరు డిక్లేర్ చేశారంటే నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 కింద మనకి ఇండియాలో 111 వాటర్వేస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ నేషనల్ వాటర్వే 2లోని ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి అంటే పాండు పోర్ట్. ఓకే, పాండు పోర్ట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ద 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఎక్సర్సైజ్ ఇట్స్ కంట్రోల్ టు ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అంటే ఈ క్రింది వాటిలో 6th షెడ్యూల్ అనేది వర్తించినటువంటి స్టేట్ ఏమిటి అని అడిగారనమాట. ఓకే, ఈ 6th షెడ్యూల్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో దేని గురించి తెలుపుతుందండి? బేసిక్గా ట్రైబల్ ఏరియాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి ఈ 6th షెడ్యూల్ అనేది మనకి తెలుపుతుందన్నమాట. ఈ 6th షెడ్యూల్లో ట్రైబల్ డిస్ట్రిక్ట్ యొక్క అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ డిస్ట్రిక్ట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఏవి చేస్తాయి అంటే డిస్ట్రిక్ట్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ని నియంత్రించడానికి ఇక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఏర్పరచడం జరిగిందనమాట. ఈ ఏరియాస్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా, పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి చూసుకుంటాయి అన్నమాట. సో ఈ 6th షెడ్యూల్లోకి ఏమేమి వస్తాయి అంటే మనకి అస్సాం, త్రిపుర, మేఘాలయ మరియు మిజోరం. ఓకే, మిజోరం. ఇక్కడ మనకి మణిపూర్ ఇచ్చారు, ఇది రాంగ్ అనమాట. సో మనకి ఇక్కడ డస్ నాట్ అని ఇచ్చాడు కదా, ఇందులో ఇంక్లూడ్ అవ్వలేని స్టేట్ ఏంటి అంటే మనకి మణిపూర్. ఇక్కడ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి స్టేట్స్ ఏంటండి? అస్సాం, త్రిపుర, మేఘాలయ మరియు మిజోరం అనేవి మనకి 6th షెడ్యూల్లో ఉన్నాయి. ఈ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటి పరిపాలన నియంత్రించడానికి మనం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే గవర్నర్స్కి ఇక్కడ వేరియస్ రైట్స్ ఉంటాయండి. గవర్నర్స్ ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నేమ్స్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఈ ట్రైబల్ అటానమస్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ని ఫైనల్గా రెగ్యులేట్ చేయడానికి గవర్నర్ కూడా ఇష్యూస్ అనేవి జారీ చేయొచ్చు అనమాట. ఓకే, గవర్నర్స్ ఈ ట్రైబల్ ఏరియా యొక్క నేమ్స్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఏరియాని కూడా అంటే నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ని అడ్జస్ట్ చేయడం, ఏరియాని కూడా నియంత్రించే అధికారం గవర్నర్స్కి ఉంది. ఓకే, 6th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద డీసెంట్రలైజ్డ్ self-governance and dispute resolution in parts of northeast which are many tribal areas in the state of Assam, Meghalaya, Tripura and Mizoram. Okay, see the next question. Fourth question చూడండి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఏ సిటీలో ఉంది అని అడిగారు మనకి. అసలు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏంటి అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నమాట, విచ్ స్టడీస్ ద ప్లాంట్ ఎకాలజీని స్టడీ చేస్తుంది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మనకి ప్లాంట్స్ అనేవి రకరకాల మొక్కలు అనేవి ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వాటి యొక్క ఎకనామికల్ ఇంపార్టెన్స్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ప్లాంట్స్ని స్టడీ చేస్తుందన్నమాట. మెడిసినల్ ప్రాపర్టీస్, ఎకనామిక్ యూజెస్, వీటిని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని స్టడీ చేస్తుంది. అలాగే న్యాచురల్ వెజిటేషన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుందన్నమాట.
ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకి కోల్కతాలో ఉందండి. ఓకే, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మనకి ఎక్కడ ఉంది, కోల్కతాలో ఉంది. ఓకే, అలాగే మనకి ఎక్కువగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మనకి ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, ఈ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకి కోల్కతాలో ఉంది. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి, కోల్కతాలో ఉంది. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1916లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అదే మనకి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1890లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కువగా దేని గురించి స్టడీ చేస్తుంది, ప్లాంట్స్ గురించి. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి యానిమల్స్ గురించి స్టడీ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సీ ద ఎక్స్ప్లెనేషన్ వన్స్. సో మనకి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1890లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఐడెంటిఫైయింగ్ ప్లాంట్ స్పీసీస్ విత్ ఎకనామిక్ వర్చ్యూ, అంటే వాటికి ఎకనామిక్ పరంగా ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది, ఎటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఇది స్టడీ చేస్తుందన్నమాట. ఓకే, మెయిన్ ఏంటి అంటే ఇది ఫ్లోరోస్టిక్, అంటే పువ్వులు, రకరకాల పువ్వులు ఏ మొక్కలకు పూస్తాయి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అనేది స్టడీ చేస్తుందన్నమాట. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ ఫేమస్ బోరోబుద్దర్ టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ వియత్నాం, బి ఇండోనేషియా, సి కంబోడియా, డి జపాన్. ఈ బోరోబుద్దర్ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మనకి. ఇట్ ఈస్ వెరీ వరల్డ్ ఫేమస్ అండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బుద్ధ టెంపుల్ అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బుద్ధ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ బోరోబుద్దర్ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఇండోనేషియాలో ఉందన్నమాట. ఇది జావా, ఒకప్పుడు జావా ఐలాండ్స్ ఉన్నాయి కదా ఇండోనేషియాలో, ఈ జావా ఐలాండ్స్లో ఈ బోరోబుద్దర్ టెంపుల్ అనేది ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బుద్ధ టెంపుల్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ బుద్ధ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఓకే, అండ్ దీన్ని ఎవరు స్థాపించారు, ఈ టెంపుల్ని ఎవరు కట్టించారు అంటే మనకి చూడండి ఎక్స్ప్లెనేషన్. ఈ బుద్ధ టెంపుల్ అనేది మనకి మహాయాన బుద్ధిజానికి సంబంధించినటువంటి ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. దీన్ని ఎవరు కట్టించారు అంటే శైలేంద్ర డినాస్టిక్ చెందినటువంటి కింగ్స్ 1650, 10,000 అండ్ 1025 సిఈలో సెంచరీలో, అంటే 6th century to 10th century మధ్యలో ఈ టెంపుల్ని కట్టించడం జరిగిందనమాట. ఈ బుద్ధ దేనికి సంబంధించిన వాళ్ళు అంటే మహాయాన బుద్ధిజం. మనకి మహాయాన బుద్ధిజం అనేది బుద్ధిజంలో ఒక టైప్ అనమాట. హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం అనేది ఒక టైప్స్ ఆఫ్ బుద్ధిజం అనమాట. ఈ మహాయాన బుద్ధిజంలో ఎక్కువగా బుద్ధాని హ్యూమన్ ఫామ్లో పూజించడం చేస్తారనమాట. ఎక్కువగా బుద్ధుణ్ణి హ్యూమన్ ఫామ్లో పూజించేటువంటి బుద్ధిజం ఏంటి అంటే మహాయాన బుద్ధిజం. ఓకే, హీనయాన బుద్ధిజం అంటే బుద్ధుణ్ణి విగ్రహాల రూపంలో పూజిస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బుద్ధ టెంపుల్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఈ బోరోబుద్దర్ టెంపుల్ UNESCO designated Borobudur as World's Heritage Site in 1991. 1991లో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి తెలంగాణలోని రమప్ప దేవాలయంని మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. 6th క్వశ్చన్ చూడండి. GST is not applicable on which of the following goods and services? ఈ క్రింది వాటిలో GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దేనికి వర్తించదు? ఏ ఆటోమొబైల్స్, బి సెలూన్ సర్వీసెస్, సి రెస్టారెంట్ సర్వీసెస్, డి ఆల్కహాల్. మనకి GST అనేది క్రింది వాటిలో దేనికి చెందదు అంటే మనకి సిన్ గూడ్స్ అంటారండి, లైక్ ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్ అనేది GST పరిధి నుంచి ఎగ్జామ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అందుకని స్టేట్స్ డిఫరెంట్ బ్రాండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. అలాగే ఈ ఆల్కహాల్ మీద సేల్స్ ట్యాక్స్ అనేది విధిస్తున్నాయి అన్నమాట. ఈ సేల్స్ ట్యాక్స్ GST లేకపోవడం వల్ల ఆల్కహాల్ మీద సేల్స్ ట్యాక్స్ అనేది ఎక్కువగా
స్టేట్స్ అనేవి ఇంపోజ్ చేస్తున్నాయి. దీనివల్ల స్టేట్స్కి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎక్కువ రేట్లు పెంచడం వల్ల లిక్కర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుందన్నమాట. అందుకనే ఈ ఆల్కహాల్ని మనం జిఎస్టీ పరిధిలోకి తీసుకురాబడలేదు. అలాగే మనకి జిఎస్టీ పరిధి నుంచి తప్పించబడినటువంటి వస్తువుల్లో మెయిన్ ఏంటి అంటే పెట్రోలియం. ఓకే, పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్, డీజిల్, దీస్ వర్ exempted from the GST అన్నమాట. not comes under the ambit of GST. okay, GST was introduced in 1st July 2017. GST is not applicable for the purchase of alcohol in India. Even though alcohol was not bought under the GST regime, it falls under many taxes. okay, సేల్స్ ట్యాక్స్ లాంటివి విధిస్తారనమాట వీటి మీద. 7th క్వశ్చన్ చూడండి. నీల్ దర్పణ్ వాజ్ రిటర్న్ బై దీనబంధు మిత్ర టు పోర్ట్రే ద ఒప్రెషన్ ఫేస్డ్ బై ద పీజెంట్స్ టు గ్రో ఇండిగో ఇన్. నీల్ దర్పణ్ అనేది ఒక బుక్ అనమాట. ఈ నీల్ దర్పణ్ అనే ఈ బుక్ రాసినటువంటిది ఎవరు అంటే దీనబంధు మిత్ర. ఈయన కొంతమంది రైతులు జరిపినటువంటి పోరాటం మీద ఈ బుక్ రాయడం జరిగిందనమాట. ఓకే, ఈ పోరాటాన్ని జరిపినటువంటి రైతులు ఈ క్రింది వానిలో ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని అడుగుతున్నారు. ఏ మద్రాస్, బి అస్సాం, సి గుజరాత్, డి బెంగాల్. ఈ ఇండిగో రివోల్ట్ అనేది ఎక్కడ జరిగిందని బేసిక్గా దీని క్వశ్చన్ మీనింగ్ అనమాట. ఈ ఇండిగో రివోల్ట్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి బెంగాల్లో జరిగింది. దీన్నే తెలుగులో ఏమంటారంటే నీలిమందు విప్లవం అంటారనమాట. ఈ ఇండిగో రివోల్ట్ అనేది ఎందుకు జరిగింది అంటే బెంగాల్లో బ్రిటిష్ వాళ్ళు రైతుల్ని ఎక్కువగా ఈ నీలిమందు పంటను పండించమని చెప్పి ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ నీలిమందు పండించడం వల్ల భూమి యొక్క సారం తగ్గిపోయేది. అలాగే నీలిమందు ఎక్కువగా వాటర్ని కన్జ్యూమ్ చేసుకునేది. అలాగే నీలిమందు పండించిన తర్వాత అక్కడ ఏ పంటను పండించాలన్నా సరే కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ రైతులు అక్కడ ఉండేటువంటి బ్రిటిష్ వారికి ఎదురు తిరగడం జరిగిందనమాట. దీనబంధు మిత్ర హీఈస్ అన్ యాక్టివిస్ట్. ఈయన ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటి అంటే నీల్ దర్పణ్ అనమాట. ఈ ఇండిగో రివోల్ట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1859 నుంచి 1860 వరకు బెంగాల్లో జరిగింది. దీనికి నాయకత్వం వహించినటువంటి లీడర్స్ ఎవరు అంటే దిగంబర్ బిస్వాస్ అండ్ బిష్ణు విశ్వాస్. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. బెంగాల్ నీల్ దర్పణ్ వాజ్ ఇట్ ఈస్ ఎ బెంగాల్ ప్లే రిటర్న్ బై దీనబంధు మిత్ర ఇన్ 1960. ఓకే, in 1859 Bengal, when farmers refused to sow indigo in their fields, protest against the exploitative farming under British Raj. ఓకే, సో రైతులు ఎదురు తిరగడం జరిగిందనమాట. దాని గురించి బేసిక్గా క్వశ్చన్. 8th క్వశ్చన్ చూడండి. మినామాటా కన్వెన్షన్ ఈజ్ సైన్డ్ టు ట్యాకిల్ ద ఇష్యూ ఆఫ్. మినామాటా అనేది ఒక కన్వెన్షన్ అంటే ఒక అగ్రిమెంట్ టైప్ అనుకోండి. ఇట్ ఈస్ సైన్ టు ట్యాకిల్ ద ఇష్యూ ఆఫ్. ఇది ఎందుకోసం సైన్ చేయబడింది? ఈ అగ్రిమెంట్ అనేది ఎందుకోసం సైన్ చేయబడింది అంటే ఏ న్యూక్లియర్ రేడియేషన్స్, బి ఓజోన్ గ్యాస్, సి సిఎఫ్సి అండ్ హెచ్ఎఫ్సి, డి మెర్క్యూరీ. ఈ మినామాటా కన్వెన్షన్ అనేది జపాన్లో ఒక ప్లేస్ అన్నమాట. జపాన్లో ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ ఏం జరిగింది అంటే మెర్క్యూరీ పొల్యూషన్ జరగడం వల్ల ఈ మినామాటా దగ్గర ఉన్నటువంటి సీలో మెర్క్యూరీ అనేది లీక్ అయిందనమాట. మెర్క్యూరీ అంటే ఏంటంటే పాదరసం అనేది లీక్ అవ్వడం వల్ల ఆ సీలో ఉన్నటువంటి అక్వాటిక్ యానిమల్స్ అన్నీ చనిపోయాయి అన్నమాట. అలాగే చాలా నష్టం జరిగింది. సో ఈ మినామాటా కన్వెన్షన్ అనేది ఒక అగ్రిమెంట్ కింద కొన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ అనేవి ఈ ప్లేస్ గ్యాదర్ అయ్యి నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఎటువంటి అట్మాస్ఫియర్కి ఎటువంటి నష్టం జరగకూడదు, హెవీ మెటల్స్ అనేవి అట్మాస్ఫియర్లోకి ఇంక్లూడ్ అవ్వకూడదు, దానివల్ల అక్వాటిక్ మరియు హ్యూమన్స్కి చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి ఒక అగ్రిమెంట్ని డ్రాఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఇదే మినామాటా కన్వెన్షన్. ఓకే, ఇది దేనికి సంబంధించింది అంటే మెర్క్యూరీ యొక్క పొల్యూషన్కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ అనమాట. దీంట్లో ఇంటర్నేషనల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి సైన్ చేశాయి. సో మినామాటా కన్వెన్షన్ ఈజ్ ఏ కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ
is a global treaty to protect the human health and environment from the adverse effects of mercury. Okay, it is agreed that fifth session of the intergovernmental negotiating committee in Geneva, Switzerland. Okay, కన్వెన్షన్ అనేది ఎక్కడ జరిగిందంటే జపాన్లో జరిగింది. ఓకే, మీనామాటా కన్వెన్షన్ అనేది ఎప్పుడు ఫోర్స్ అంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 2017. ఓకే, కంట్రోలింగ్ ద anthropogenic releases of mercury throughout its life cycle has been a key factor in shaping the obligations under the convention. అంటే మెర్క్యూరీ పొల్యూషన్ని రెడ్యూస్ చేయాలి అనేది ఈ కన్వెన్షన్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. See the ninth question. Interstate Council was set up by the recommendation of which committee? Interstate Council అనేది ఏ కమిటీ రికమెండేషన్ ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏ సర్కారియా కమిటీ, బి వైవి రెడ్డి కమిటీ, సి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ, డి చంద్రబాబు నాయుడు కమిటీ. మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది డిఫరెంట్ స్టేట్స్ అంటే ఒక స్టేట్కి మరియు ఇంకొక స్టేట్కి మధ్య వివాదాలని పరిష్కరించడానికి, అలాగే సెంటర్ స్టేట్ రిలేషన్స్ని సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి అండ్ కొన్ని డిస్ప్యూట్స్ని వివాదాలని పరిష్కరించడానికి ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఎవరి రికమెండేషన్ ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారు అంటే సర్కారియా కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఈ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి వైవి రెడ్డి కమిటీ ఏంటి అంటే మనకి వైవి రెడ్డి కమిటీ అనేది ఒక ఫైనాన్షియల్ 14th ఫినాన్స్ కమిషన్ అనేది వైవి రెడ్డి యొక్క అధ్యక్షతన ఈ 14th ఫైనాన్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ ఎందుకు అంటే రెవెన్యూని సెంటర్కి స్టేట్కి మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫినాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవ్రీ 5 years ఒకసారి మనం ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు అండర్ ఆర్టికల్ 280. ఓకే, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ ఎందుకు అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేసిందనమాట ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ అనేది. అండ్ నో డిటెన్షన్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ, ఇప్పుడు మీరు స్కూల్లో 1st to 5th క్లాస్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే పాస్ చేస్తారు కదా, దాన్నే నో డిటెన్షన్ అంటారనమాట. ఆఫ్టర్ 6th తర్వాత ఎగ్జామ్స్ పెట్టి మనల్ని పాస్ అయితే నెక్స్ట్ క్లాస్లోకి ప్రమోట్ చేస్తారు, లేదంటే అదే క్లాస్లో ఉంచేస్తారు కదా. సో ఈ నో డిటెన్షన్ పాలసీని ప్రపోజ్ చేసింది ఏంటి అంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ. చంద్రబాబు నాయుడు కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారంటే డిజిటల్ పేమెంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో డిజిటల్ పేమెంట్స్ కమిటీని వేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, సర్కారియా కమిటీ, ద యూనియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ సర్కారియా కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఆర్ఎస్ సర్కారియా ఇన్ 1983. ఓకే, టు రివ్యూ ద క్వశ్చన్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్. ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ని సబ్మిట్ చేసిందంటే 1987లో. 1983లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1987లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఓకే, see the next question, 10th question చూడండి. మాసిన్ రామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ హిల్స్ ఆఫ్ ది మేఘాలయ. మాసిన్ రామ్ అనే ప్లేస్ మేఘాలయలో ఉన్నటువంటి ఏ హిల్స్లో ఉంది? ఏ గ్యారో హిల్స్, బి జైన్షియా హిల్స్, సి దిపు హిల్స్, డి కాశీ హిల్స్. ఓకే, మనకి మేఘాలయలో ఉన్నటువంటి ఈ మాసిన్ రామ్ అనే ప్లేస్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవుతుంది. ఓకే, ఈ హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఎక్కడ రికార్డ్ అవుతుంది? మేఘాలయలో చిరపుంజి అనే ప్లేస్లో రికార్డ్ అవుతుంది. అది ఎక్కడ ఉందంటే మేఘాలయలో ఉంది. సో ఈ మేఘాలయలో బేసిక్గా 3 హిల్స్ ఉంటాయి, కాశీ, గారో, జైన్షియా. ఓకే, ఈ హిల్స్లోని మనకి మాసిన్ రామ్ అనే ప్లేసు ఈ క్రింది వాటిలో ఏ హిల్స్లో ఉంది అని అడిగారు అనమాట క్వశ్చన్. కాశీ హిల్స్లో ఉంది. ఓకే, కాశీ హిల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ షిల్లాంగ్ ప్లాట్యూ ఇన్ మేఘాలయ స్టేట్ ఆఫ్ ఇండియా.
ఓకే, ఖాసీ హిల్స్ అనేవి షిల్లాంగ్ ప్లాట్యూలో ఉంది, మేఘాలయ స్టేట్లో. ఖాసీ హిల్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ గారో ఖాసీ జైన్షియా రేంజ్. ఇదంతా ఒక రేంజ్, హిల్ రేంజ్ అనమాట. ఓకే, హైయెస్ట్ పీక్ ఈజ్ లుమ్షిల్లాంగ్. లుమ్షిల్లాంగ్ అనేది ఈ రేంజెస్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్. ఓకే, జైన్షియా హిల్స్ అనేవి ఎక్కడున్నాయంటే ఖాసీ హిల్స్కి పక్కగా ఈస్ట్లో. ఖాసీ హిల్స్ ఇక్కడ ఉంటే ఖాసీ హిల్స్కి ఈస్ట్లో జైన్షియా హిల్స్ ఉన్నాయి. ఖాసీ హిల్స్కి లెఫ్ట్లోనే గారో హిల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఖాసీ గారో హిల్స్ అనేవి రెండు ఒక పార్ట్లోనే ఉంటాయి. ఓకే, దగ్గరగా. ఓకే, జైన్షియా అనేది ఖాసీ హిల్స్కి ఈస్ట్లో ఉంది. ఓకే, అండ్ దిప్పు అని ఇంకో ఆప్షన్ ఇచ్చాడు కదా, ఈ దిప్పు అనేది ఎక్కడ ఉంది అంటే అస్సాం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ ఒక ఫేమస్ హిల్ స్టేషన్ అనేది ఉందన్నమాట. అంటే టూరిస్ట్ హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా మనకి, అంది దిప్పు అనేది ఒక టూరిస్ట్ హిల్ స్టేషన్. ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. ఓకే, see the next question. 11th question చూడండి. Who among the following takes part in the election of President of India? ప్రెసిడెంట్ ఎలక్షన్లో క్రింది వాటిలో ఎవరు పాల్గొంటారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. పక్కన పెట్టండి. సెకండ్ చూడండి, ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ members of the both the houses of parliament. C, elected members of the both the houses of parliament only. D, elected and nominated members of the both the houses of parliament and legislative assemblies of the states. మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, అంటే ప్రత్యక్షంగా ఎలక్ట్ అయినటువంటి పార్లమెంట్ సభ్యులు మరియు ప్రత్యక్షంగా ఎలక్ట్ అయినటువంటి స్టేట్ అసెంబ్లీస్ ఉంటారు కదా, అందులోంచి ఉన్నటువంటి సభ్యులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ప్రెసిడెంట్ ఎలక్షన్లో. ఓకే, ఓన్లీ ఎలక్టెడ్, నామినేటెడ్ మెంబర్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ది స్టేట్స్ మాత్రమే ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీ ద ఎక్స్ప్లెనేషన్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మనకి యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీస్ ఉంటే వాళ్ళు కూడా ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ చూడండి. President is elected by the members of an electoral college consisting of elected members of both the houses of parliament, elected members of the legislative assemblies of the state and also union territories of Delhi and పాండిచేరి. ఓకే, ఢిల్లీకి పాండిచేరి రెండు యూనియన్ టెరిటరీస్ అయినప్పటికీ కూడా వీటికి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే శాసన సభలు ఉండడం వల్ల ఇవి కూడా ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఓకే, ద మేనర్ ఆఫ్ ఎలక్షన్ అనేది ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ విధానం, ఎన్నిక విధానం అనేది ఆర్టికల్ 55లో ఉందన్నమాట. ఓకే, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది ఆర్టికల్ 52లో ఉంది. అలాగే ఆర్టికల్ 62లో ప్రెసిడెంట్ని తొలగించే విధానం ఉందన్నమాట, ఇంపీచ్మెంట్ అంటారు దాన్ని. ఓకే, 12th క్వశ్చన్ చూడండి. నేషనల్ యూత్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్? నేషనల్ అంటే జాతీయ యువజన దినోత్సవం అనేది ఎవరి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పి ఇచ్చారు. ఏ, మిల్కా సింగ్, బి, చంద్రశేఖర్ ఆజాద్, సి, భగత్ సింగ్, డి, వివేకానంద. ఓకే, మనకి ఇది అందరికీ తెలుసు, జాతీయ యువజన దినోత్సవం మనము స్వామి వివేకానంద యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ యూత్ ఫెస్టివల్ ఆర్ నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడండి? జనవరి 12th, జాన్ 12th మనము నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. స్వామి వివేకానంద బర్త్డే ఆన్ January 12 is celebrated as the National Youth Day. Okay. National Youth Day is the annual gathering of youth with various activities including competitive ones. సో ఈ యూత్ డే రోజు మొత్తం యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని యువకులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి లేకపోతే రకరకాల టాస్క్లు అవి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వాటిలో గెలుపొందిన వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అవార్డ్స్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ యాన్యువల్ 23rd నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది లక్నోలో
సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సీ ద 13th క్వశ్చన్ వన్స్, విచ్ ఆఫ్ ఈజ్ ద రీజనల్ మ్యూజిక్ ఆఫ్ గోవా? ఈ క్రింది వాటిలో గోవా యొక్క రీజనల్ మ్యూజిక్ ఏంటి అని అడిగారు. ఏ సోహార్, బి పాండ్వానీ, సి మాండో, డి లోతియా. మనకి ఫోక్ డాన్సెస్ అలాగే ఫోక్ మ్యూజిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ కూడా నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పడం జరిగింది, కాబట్టి అవి ఒకసారి మీరు మళ్ళీ రివైజ్ చేయండి. ఈ రీజనల్ మ్యూజిక్ ఆఫ్ గోవా ఏంటి అంటే మాండో అనమాట. ఓకే, సోహార్ అనేది బీహార్ యొక్క రీజనల్ మ్యూజిక్. పాండ్వానీ అనేది మహారాష్ట్ర యొక్క రీజనల్ మ్యూజిక్. ఓకే, లోతియా అనేది రాజస్థాన్ యొక్క రీజనల్ మ్యూజిక్. ఓకే, ఈ మాండో అనేది గోవా యొక్క రీజనల్ మ్యూజిక్. సో మాండో ఈజ్ ద రీజనల్ మ్యూజిక్ ఆఫ్ గోవా. గోవా అనేది మనకి ఎక్కడ ఉందంటే వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా, అండ్ గోవా యొక్క క్యాపిటల్ ఏంటి మనకి పనాజీ. ఓకే, గోవా అనేది మనము ఆపరేషన్ విజయ్, ఇట్ ఈస్ ద మిలిటరీ ఆపరేషన్ అనమాట. దాని పేరు ఏం పెట్టారంటే ఆపరేషన్ విజయ్ అని పెట్టారు. దీన్ని మనము ఇండియన్ యూనియన్లో ఆపరేషన్ విజయ్ అనే ఆర్మీ యాక్షన్ ద్వారా ఇండియన్ యూనియన్లో కలపడం జరిగిందనమాట గోవాని. ఎప్పుడు అంటే 1961లో. గోవాకి కంప్లీట్ స్టేట్హుడ్ ఎప్పుడు వచ్చిందంటే 1987లో. ఓకే, గోవా యొక్క స్టేట్ యానిమల్ ఏంటంటే గౌర్, అండ్ సోహార్ ఈజ్ ద రీజనల్ మ్యూజిక్ ఆఫ్ బీహార్, పండ్వానీ ఈజ్ ద రీజనల్ మ్యూజిక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, 14th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ రిటన్ బై వరాహ మిహిర? ఈ క్రింది వాటిలో వరాహ మిహిరుడు రాసినటువంటి బుక్ ఏమిటి అని అడుగుతున్నారు. ఏ కుమార సంభవ, బి శాకుంతల, సి బృహత్ సంహిత, డి ఋతు సంహార. ఓకే, ఇది ఒక వరాహ మిహిరుడు రాసినటువంటి ఏన్షియంట్ టెక్స్ట్ ఏంటి అంటే మనకి బృహత్ సంహిత అన్నమాట. ఈ ఏన్షియంట్ టెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి బృహత్ సంహితలో దేని గురించి ఉంటుంది అంటే ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రోనమీ గురించి ఉంటుందన్నమాట. అంటే వివిధ గ్రహాల యొక్క భ్రమణం అంటే రివల్యూషన్ అండ్ ఆ గ్రహాల గురించి వేరియస్ కాన్సెప్ట్స్ అనేవి ఈ బృహత్ సంహితలో పొందుపరచడం జరిగిందనమాట. ఎవరు అంటే వరాహ మిహిరుడు. ఓకే, కుమార సంభవం, శాకుంతలం, ఋతు సంహారం, విక్రమోర్వశీయం ఈ బుక్స్ అన్నీ రాసినది ఎవరు అంటే కాళిదాస అన్నమాట. ఓకే, కాళిదాస ద గ్రేట్ ఇండియన్ పోయెట్. ఈయన కుమార సంభవం, శాకుంతలం, ఋతు సంహారం, విక్రమోర్వశీయం ఈ బుక్స్ అన్ని రాసింది ఎవరు అంటే మనకి కాళిదాసుడు అనమాట. అలాగే మేఘదూతం. బృహత్ సంహిత ఈజ్ రిటన్ బై వరాహ మిహిర ఇన్ 505 AD. ఓకే, 5th centuryలో. హీ వాజ్ ద ఆథర్ ఆఫ్ పంచ సిద్ధాంత. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ బుక్తో పాటు మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి బృహత్ సంహితతో పాటు పంచ సిద్ధాంతం అనే పుస్తకాన్ని కూడా ఎవరు రాశారు అంటే వరాహ మిహిరుడు అనమాట. ఇట్ ఈస్ ద కంపెండియం ఆఫ్ గ్రీక్, ఈజిప్షియన్, రోమన్ అండ్ ఇండియన్ ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి బుక్ అనమాట. 15th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ఏ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇన్ 1954 ఆఫ్టర్ అబౌట్ 280 years ఆఫ్ ఫ్రెంచ్ రూల్? అంటే ఫ్రెంచ్ నుంచి ఎక్వైర్ చేసుకున్నటువంటి టెరిటరీ ఏది? ఏ దాద్రా నగర్ హవేలీ, బి దామన్ దియు, సి పాండిచేరి, డి లక్షద్వీప్. మనం ఫ్రెంచ్ వాళ్ళ నుంచి కొన్ని టెరిటరీస్ అలాగే పోర్చుగీస్ వారి నుంచి కొన్ని టెరిటరీస్ అనేవి ఇండియన్ భూభాగంలో కలపడం జరిగిందనమాట. భారత భూభాగంలో కలపడం జరిగింది. అవి ఏంటి అంటే మనకి గోవాని, దామన్ దియుని, దాద్రా నగర్ హవేలీని మనం చూడండి. గోవా, దామన్ అండ్ దియు, దాద్రా అండ్ నగర్ హవేలీ వీటిని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామంటే పోర్చుగీస్ దగ్గర నుంచి తీసుకున్నాం అన్నమాట. ఓకే, మనం ఈ పాండిచేరి ఆర్ పుదుచ్చేరి, యానం, కరైకల్, మాహే ఇవి ఎవరి నుంచి తీసుకున్నారంటే ఫ్రెంచ్ నుంచి తీసుకోవడం జరిగింది, ఫ్రెంచ్ నుంచి ఆక్రమించుకోవడం జరిగింది అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ 280 years ఫ్రెంచ్ రూల్లో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ ఏంటి అంటే పుదుచ్చేరి. ఓకే, సీ ద ఎక్స్ప్లెనేషన్. ద టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి comprises of former French establishment of Puducherry, Karaikal, Mahe and Yanam. Okay, Puducherry is the capital of
క్యాపిటల్ టెరిటరీ వన్స్ ద ఒరిజినల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ఇండియా. ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు పుదుచ్చేరి ఒక వర్తక స్థావరం అనమాట, మేజర్ వర్తక స్థావరం. ఓకే, సో మనకి పుదుచ్చేరి ఎక్కడ ఉంది, పుదుచ్చేరి అండ్ కరైకల్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే సౌత్ ఇండియాలో ఉన్నాయి. ఓకే, మాహే అనేది మనకి మలబార్ కోస్ట్ వెస్ట్రన్ ఘాట్స్లో ఉంది. యానం అనేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, 1963లో యూనియన్ టెరిటరీ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఓకే, ద సెంటర్ ఇక్కడ యూనియన్ టెరిటరీకి రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారు అంటే లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే, 16th క్వశ్చన్ చూడండి. ద విక్రమశిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ. విక్రమశిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంది? ఏ హరిద్వార్, బి అలహాబాద్, సి బగల్పూర్, డి విశాఖపట్నం. ఈ విక్రమశిల గ్యాంజెటిక్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంది అంటే బగల్పూర్లో ఉంది. ఈ బగల్పూర్ అనేది ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ఓకే, ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్ని ఏమంటామంటే నేషనల్ అక్వాటిక్ యానిమల్. నేషనల్ అక్వాటిక్ యానిమల్. ఓకే, ఇది ఒక బ్లైండ్ డాల్ఫిన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఈ బ్లైండ్ డాల్ఫిన్స్ ఏం చేస్తాయి అంటే వాటి యొక్క ఫుడ్ కోసం అల్ట్రాసౌండ్ వేవ్స్ని జనరేట్ చేస్తాయి. ఈ సౌండ్ ద్వారా ప్రేని క్యాచ్ చేస్తాయి అన్నమాట. ఓకే, మనం ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ని నేషనల్ అక్వాటిక్ యానిమల్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది, అంటే జాతీయ జలచర జీవి. ఓకే, సీ ద ఎక్స్ప్లెనేషన్. ద విక్రమశిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ ఈజ్ ఇన్ బగల్పూర్ ఇన్ బీహార్. ఓకే, ఇక్కడ 150 to 200 డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయి. ఈ నేషనల్ వాటర్వే 1 ఇందాక చెప్పాను కదా, నేషనల్ వాటర్వే 1 అనేది మనకి ఎక్కడ యూపీలోని ప్రయాగ్రాజ్ నుంచి కలకత్తాలో ఉన్నటువంటి హల్దియా వరకు ఉంది. ఈ నేషనల్ వాటర్వే 1 అనేది ఈ విక్రమశిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ గుండా పాస్ అవుతుందన్నమాట. ఓకే, ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అనేవి ఫ్రెష్ వాటర్లో మాత్రమే ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దీస్ ఆర్ బ్లైండ్. దే జనరేట్ అల్ట్రాసౌండ్స్ ఫర్ క్యాచింగ్ ఫుడ్ అన్నమాట. ఓకే, అండ్ ఈ డాల్ఫిన్స్ అనేవి IUCN యొక్క రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. IUCN అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నేచర్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఇది రెడ్ లిస్ట్ అనే ఒక బుక్ని రిలీజ్ చేస్తుంది. ఈ రెడ్ లిస్ట్లో ఉన్నటువంటి యానిమల్స్ కానీ ఫ్లోరా కానీ ఫనా కానీ ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఫ్లోరా అండ్ ఫనా అంటే మొక్కలు కానీ జంతువులు కానీ ప్రొటెక్ట్ చేయాలి. అవి ఎక్స్టింక్ట్ కేటగిరీలో ఉన్నట్టు అనమాట. ఓకే, 17th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆరిజినేట్స్ ఇన్ అమర్కంటక్ హిల్స్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ క్రింది వాటిలో ఏ రివర్ అమర్కంటక్ హిల్స్ నుంచి పుడుతున్నాయి అంటే జన్మిస్తున్నాయి? ఏ పెరియార్, బి రవి, సి నర్మదా, డి గోమతి. మనకి అమర్కంటక్ హిల్స్ అనేవి వింధ్య సాత్పురా ఉంది కదా, వింధ్య మరియు ఈ సాత్పురా పర్వతాల యొక్క సాత్పురా హిల్స్ యొక్క మీటింగ్ పాయింట్ అన్నమాట. ఏవి? అమర్కంటక్ హిల్స్ అనేవి. ఓకే, ఈ అమర్కంటక్ హిల్స్ నుంచి పుట్టేటువంటి జన్మించేటువంటి నదులు ఏంటి అంటే నర్మదా రివర్, సోన్ రివర్. ఓకే, ఇవి రెండు కూడా ఈ నర్మదా రివర్ నుంచి ఆరిజినేట్ అవుతున్నాయి. ఓకే, నర్మదా రివర్ ఆరిజినేట్స్ ఇన్ అమర్కంటక్ హిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయని. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని అరేబియా సముద్రంలో కలుస్తాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అన్నమాట. వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్లో అతి పెద్ద రివర్ ఏంటి అంటే మనకి నర్మదా రివర్. ఓకే, ఈ నర్మదా రివర్ మీద ఉన్నటువంటి డ్యామ్ ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్. ఓకే, 18th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్. ఈ క్రింది వాటిలో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అని అనేటువంటి ఒక సంస్థ పేరేంటి? ఏ సాహిత్య అకాడమీ, బి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్, సి లలిత కళా అకాడమీ, డి సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అని దేన్ని అంటారంటే సాహిత్య అకాడమీని అంటారనమాట. ఈ సాహిత్య అకాడమీ అనేది ఎవ్రీ ఇయర్ కొన్ని పురస్కారాలని రిలీజ్ చేస్తుంది. ఇది దేనికి సంబంధించింది అంటే
లిటరేచర్కి సంబంధించినటువంటి అవార్డ్స్ని, సాహిత్యానికి సంబంధించినటువంటి అవార్డ్స్ అనేవి ఇస్తుందన్నమాట ఈ అకాడమీ అనేది. ఓకే, సాహిత్య అకాడమీ, ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954. ఇట్ ఈస్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ లిటరరీ డైలాగ్ పబ్లికేషన్ అండ్ ప్రమోషన్. అంటే పుస్తకాలను ప్రచురించడం, వాటిని ప్రమోషన్ చేయడం, అవన్నీ ఏది చేస్తుందంటే మనకి సాహిత్య అకాడమీ చేస్తుందన్నమాట. ఇట్ అండర్టేక్స్ 24 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. ఓకే, అకాడమీ గివ్స్ 24 అవార్డ్స్ యాన్యువల్లీ టు ద లిటరరీ వర్క్స్ ఇన్ ద లాంగ్వేజెస్ ఇట్ హ్యాస్ రికగ్నైజ్డ్. అంటే ఈ అకాడమీ రికగ్నైజ్ చేసినటువంటి 24 లాంగ్వేజెస్ అంటే 24 భాషల్లో సాహిత్యం కొరకు కృషి చేసిన వాళ్ళకి ఈ అకాడమీ అనేది అవార్డ్స్ ఇస్తుందన్నమాట. ఓకే, 19th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటీ మార్క్స్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అంటే మనకి ఇక్కడ క్వాలిటీ మార్క్స్ అనేవి ఇచ్చారు, అవి ఈ పక్కన ఉన్నటువంటి వాటితో మ్యాచ్ అయ్యాలి లేదో చూడాలి. అగ్మార్క్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని ఇచ్చారు. ఎస్, అగ్మార్క్ అనేది మనము అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఇస్తారు. హాల్ మార్క్ అనేది జ్యువెలరీకి ఇస్తారు. హాల్ మార్క్ జ్యువెలరీ అంటారు. మీరు గోల్డ్ కొనేటప్పుడు కూడా హాల్ మార్క్, BIS హాల్ మార్క్ అంటారు కదా, అది ఎక్కువగా జ్యువెలరీకి సంబంధించి హాల్ మార్క్ అనే ఒక క్వాలిటీ సర్టిఫికేషన్స్ అన్నమాట ఇవన్నీ. FPO అంటే ప్రాసెస్డ్ ఫుడ్, ఏదైనా చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్, టమాటో సాస్ కానీ వీటికి ఏముంటాయంటే ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనే సర్టిఫికేషన్ ఉంటుంది. ISA అంటే సెమీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంట. ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ నాట్ కరెక్ట్లీ అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందన్నమాట. ISA అనేది ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్, ఇది ఒక ఇన్స్టిట్యూట్, క్వాలిటీ సర్టిఫికేషన్ కాదు. ఇక్కడ ఉన్నవన్నీ ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని సర్టిఫై చేసేటువంటి మార్క్స్ అన్నమాట. కానీ ISA అనేది ఒక సంస్థ, ఇట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ ఆర్ క్వాలిటీ మార్క్స్. ఓకే, ఇక్కడ చూడండి BIS హాల్ మార్క్కి ఇటువంటి లోగో ఉంటుందన్నమాట. అగ్మార్క్, మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కొనుక్కున్నారనుకోండి, వాటి మీద అగ్మార్క్ సింబల్ ఉంటుందన్నమాట ఇలా. అదే మీరు వేరే ఏదైనా టైర్స్ కానీ అలాంటివి చూస్తే ISA మార్క్ ఉంటుంది. ఓకే, ISA మార్క్ అనేది ఎందుకు అంటే, ఇది ISA అనేది ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్ యొక్క మార్క్ దేనికి ఇస్తారంటే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్కి ఇస్తారనమాట. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీని సర్టిఫై చేయడానికి ఈ ISA మార్క్ అనేది ఇస్తారు. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీని సర్టిఫై చేయడానికి ఈ ISA మార్క్ అనేది ఇస్తారన్నమాట. FPO అంటే ప్రాసెస్డ్ ఫుడ్ని సర్టిఫై చేయడానికి ఈ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ISA స్టాండ్ ఫర్ ద ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ఎ బాడీ సెటప్ వెన్ ఇండియా గెయిన్ ద ఇండిపెండెన్స్. అంటే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేశామన్నమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ఇప్పుడు ISA అని టేకప్ చేస్తుంది. ఓకే, ISA అనేది ఎందుకు ఇస్తారు అంటే ఇట్ ఈస్ గివెన్ టు సర్టెన్ ప్రోడక్ట్స్ టు కన్ఫర్మ్ ద క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ సెటప్ బై ద గవర్నమెంట్. ఓకే, అగ్మార్క్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఇస్తారు. ఓకే, అగ్మార్క్ అనేది ఎప్పుడు లీగల్లీ ఎన్ఫోర్స్ అయింది అంటే ఏ యాక్ట్ ద్వారా ఎన్ఫోర్స్ అయిందంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కింగ్ యాక్ట్ 1937 ద్వారా ఈ అగ్మార్క్ అనేది లీగల్ చేశారనమాట. ఓకే, 20th క్వశ్చన్ చూడండి. ద పెయింటింగ్ దమయంతి వాజ్ పెయింటెడ్ బై. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెయింటింగ్ ఆఫ్ దమయంతి అన్నమాట, హంస అండ్ దమయంతి. ఓకే, ఈ పెయింటింగ్ అనేది వేసిన వ్యక్తి ఎవరు? ఏ రాజా రవివర్మ, బి కాళిదాస్, సి జాన్ జోఫానీ, డి అబీంద్రనాథ్ ఠాగూర్. ఈ పెయింటింగ్ వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజా రవివర్మ. హీజ్ ఎ గ్రేట్ ఇండియన్ పెయింటర్. ఓకే, ఆల్రెడీ ఈ పిక్ని ఈ మధ్యనే సినీ ఫిలిం స్టార్స్ ఈ పిక్ని రీక్రియేట్ చేయడం జరిగిందనమాట. రాజా రవివర్మ గారి పెయింటింగ్స్ అన్ని డిఫరెంట్ హీరోయిన్స్ ఆ యొక్క పెయింటింగ్లో ఉన్నటువంటి పోస్చర్ లాగే నిలబడి సేమ్ అలాగే మళ్ళీ రీక్రియేట్ చేశారు ఆ పెయింటింగ్స్ని. ఓకే, రీసెంట్గా దీన్ని ఐ థింక్ సమంత అనుకుంటా ఈ పిక్ని మళ్ళీ ఇలాగే ఇటువంటి పోస్చర్ని ఆమె రీక్రియేట్ చేసింది. ఓకే, సో ఈ రాజా రవివర్మ గారి పెయింటింగ్స్ అనేవి చాలా ఫేమస్ మనకి. హీ ఈజ్ అన్ ఇండియన్ పెయింటర్ అండ్ ఆర్టిస్ట్. హీ ఈజ్ కన్సిడర్డ్ అమాంగ్ ద గ్రేటెస్ట్ పెయింటర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్. ఓకే, అండ్ హిస్ వర్క్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఇండియన్
ఆర్ట్, యూరోపియన్ ఎకనామిక్ ఆర్ట్ విత్ ప్యూర్లీ ఇండియన్ సెన్సిబిలిటీ. అంటే యూరోపియన్ అండ్ మోడర్నిటీ అండ్ ఇండియన్ యొక్క ట్రెడిషన్ రెండు మిక్స్ అయి ఉంటాయన్నమాట ఈయన పెయింటింగ్స్లో. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వేసినటువంటి భారతమాత యొక్క పెయింటింగ్ అన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 20 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు టోటల్గా ఈ ఎస్ఎస్సి జీకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో 200 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో ఇంకో 50 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాను. అలాగే మీకు ఈ సెషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అలాగే ఎంట్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.